నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. వైసీపీకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారంటే 5 ఏళ్ల పాలన ఎలా ఉందో అర్థమవుతుందని, గుక్కెడు మంచినీళ్లు ఇవ్వనందుకు ఓటేయాలా, సాగునీరు ఇవ్వక బీడు భూములకు చేసినందుకు ఓటేయాలా అంటూ మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం కురిచేడు మండలం రామాంజనేయ కాలనీ, నాంచారాపురం, మనయ్య కాలనీ, ఎం గంగవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి మా డాక్టర్ అమ్మ వచ్చింది, మా కష్టాలు పోతాయంటూ మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతులు పడ్డారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి ప్రజల ఉద్దేశించి మాట్లాడారు. దర్శి నియోజకవర్గంలో నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నాకు చాలా బాధిస్తుంది. గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు, తాగడానికి గుక్కడి నీళ్లు కూడా దొరకని దుర్భర స్థితిలో ఉన్నాయి. అభివృద్ధి పట్టలేదు. వైసీపీ ప్రభుత్వానికి గ్రామాలు చూస్తుంటే అర్థమవుతుంది. మన దర్శి ప్రతి గల్లి గొట్టిపాటి లక్ష్మి అక్కతో పదరా వయలెల్లి అరగత్తర తెలుగుదేశం జెండతో నిరుపేదల చెల్లి పసుపు జెండ కాషాయంతో కదిలింది కూలి తల్లి గొట్టిపాటి లక్ష్మి అక్క తను ప్రజల గుండె నిండా దర్శి మండలం దర్శి టౌను అక్కకు చేయండి. ప్రజల గుండెలో పసుపు జెండ ఉంది. కొనకొండ మండలం అక్క గెలుపుకు దారై కదిలింది. తాళ్ళూరు కురిచేడు సైకిల్ గురుతని తెగేసి చెప్పినయి. దర్శి గడ్డపై గొట్టిపాటి లక్ష్మక్కను గెలిపిందా. దర్శి గడ్డపై గొట్టిపాటి లక్ష్మక్కను గెలిపి ఎం గంగవరం తెలుగుదేశం అడ్డ, ఎం గంగవరం తెలుగుదేశం అడ్డ. నేను ఇక్కడికి ఒక రాజకీయ నాయకురాల్లాగా రాలేదు, మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. మీ సమస్య లేదున్నా వాటి కోసం నిరంతరం కృషి చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రజల సొమ్ము వైపు అవినీతి పాలన అంటూ అటువైపే చూడలేదు. కొంతమంది అంటున్నారు మా గురించి, సీజన్ కి వస్తారు లక్ష్మి గారు, లేదా తెలుగుదేశం కి పార్టీకి 5 సంవత్సరాలకు ఒక నాయకులు వస్తారని. వాళ్ళకి చెప్తున్నాను, గొట్టిపాటి చరిత్ర ఒక్కసారి తిరగేసి చూస్తే
అభివృద్ధి చేయడం కావాలని నేను ప్రత్యర్థికి చెప్తున్నాను. ఈ 10 ఏళ్లలో మనం అభివృద్ధి అంటే ఏంటో చూద్దాము. సైకిల్ గుర్తుకు మీ ఓటేసి మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి. 30-40 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం సహాయ